నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వికసిత ఆంధ్రప్రదేశ్ లక్ష్యానికి కేంద్రం అండగా ఉంటుందన్న ప్రధాని. 2 లక్షల కోట్ల ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు. ఐటీ టెక్నాలజీలకు ఏపీ హబ్ గా ఉందన్న మోదీ. గ్రీన్ ఎనర్జీ వంటి నూతన సాంకేతికతలను అందిపుచ్చుకోవాలని ఆకాంక్ష. అమరావతి నదుల అనుసంధానానికి సహకరించాలన్న చంద్రబాబు. కేంద్రం సాయం ఉంటే ఏపీకి తిరుగుండదని పవన్ విశ్వాసం. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఏపీలో ఇంటర్ పరీక్షల్లో సంస్కరణలు. ప్రథమ ఏడాదికి తొలగించే యోచన. సూచనలకు ఆహ్వానం. ఏసీబీ విచారణకు లాయర్తో వెళ్లటానికి కేటీఆర్ కు హైకోర్టు అనుమతి. కనిపించే దూరంలో కూర్చోబెట్టాలని అధికారులకు ఆదేశం. ఫార్ములా ఈ కేసులో నిధుల బదిలీపై బిఎల్ఎన్ రెడ్డిని ప్రశ్నించిన ఈడీ. సీనియర్ ఐఏఎస్ అరవింద్ కుమార్ వాంగ్మూలం నమోదు చేసిన ఏసీబీ. జమిలి ఎన్నికల బిల్పై జేపీసీ తొలి భేటీ. అధికార ప్రతిపక్షాల మాటల యుద్ధం. డబ్బు కంటే ప్రజాస్వామ్య విలువలే ముఖ్యమన్న విపక్షాలు. అమ్మాయిల శరీరాకృతిపై వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన కేరళ హైకోర్టు. లైంగిక వేధింపుల కిందకే వస్తుందంటూ సంచలన తీర్పు. స్వర్ణాంధ్ర సాధనకు ఏపీ ప్రభుత్వంతో భుజం కలిపి కేంద్రం పనిచేస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. అభివృద్ధి చెందిన ఆంధ్రప్రదేశ్ వికసిత భారత్కు బాటలు వేస్తుందన్న మోదీ ఏపీ నిర్దేశించుకున్న 2.5 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థ లక్ష్యాన్ని నెరవేర్చేందుకు కేంద్రం సహకరిస్తుందన్నారు. ఐటీ టెక్నాలజీ రంగాలకు హబ్గా ఉన్న ఏపీ కొత్తగా వస్తున్న సాంకేతికతల్ని అందిపుచ్చుకోవాలని పిలుపునిచ్చారు. రాబోయే కాలంలో విశాఖ గ్రీన్ హైడ్రోజన్ హబ్గా మారనుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అటు అమరావతిని సందర్శించాలని, నదుల అనుసంధానానికి సహకారం అందించాలని ప్రధానికి ముఖ్యమంత్రి చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. విశాఖ పర్యటనకు వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీకి విశాఖ ఎయిర్పోర్ట్లో ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఘన స్వాగతం పలికారు. విశాఖ విమానాశ్రయం నుంచి సిరిపురం కూడలి చేరుకున్న ప్రధాని అక్కడి నుంచి రోడ్ షో నిర్వహించారు. ఈ రోడ్ షోలో ప్రధాని వెంట సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉన్నారు. అడుగడుగునా పూలు చల్లుతూ తనకు స్వాగతం పలికిన ప్రజలకు అభివాదం చేస్తూ ప్రధాని ముందుకు సాగారు. ఏయూ ఇంజనీరింగ్ కాలేజ్ మైదానం వరకు రోడ్ షో సాగగా వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన కూటమి పార్టీల కార్యకర్తలు, నాయకులతో రోడ్ షో మార్గమంతా కిక్కిరిసింది. ప్రధాని మోదీ ఇస్తున్న ప్రోత్సాహం గతంలో ఎన్నడూ మనం చూడలేదు. ఇప్పుడు దేశంలో ప్రధాన నగరాల సరసన విశాఖ నిలిపేందుకు ఒక్కొక్క ప్రాజెక్టుని ఆయన బీజం వేస్తూ ఉన్నారు. ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్ మైదానంలో నిర్వహించిన బహిరంగ సభ నుంచి ప్రధాని నరేంద్ర మోదీ 2 లక్షల కోట్లకు పైగా విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఏపీ ప్రజల కల, విభజన హామీలో కీలకమైన విశాఖ రైల్వే జోన్, పారిశ్రామిక హబ్, గ్రీన్ హైడ్రోజన్ హబ్, బల్క్ డ్రగ్ పార్క్లకు శంకుస్థాపనలు చేశారు. అనకాపల్లి జిల్లా పూడిమడకలో 1,85,000 కోట్ల పెట్టుబడితో 1,200 ఎకరాల్లో ఎన్టీపీసీ నిర్మించే ఇంటిగ్రేటెడ్ గ్రీన్ హైడ్రోజన్ హబ్ పనులను ప్రధాని ప్రారంభించారు. ఈ ప్రాజెక్టు ద్వారా 25,000 మందికి ఉపాధి లభించనుంది. నక్కపల్లిలో 2,000 ఎకరాల్లో 1,867 కోట్లతో ఏర్పాటు చేసే బల్క్ డ్రగ్ పార్కుకు శంకుస్థాపన చేశారు. ఈ పార్కు పూర్తయితే 14,000 కోట్ల పెట్టుబడులు రావడం సహా 28,000 మందికి ఉపాధి లభించనుంది. చెన్నై, బెంగళూరు పారిశ్రామిక కారిడార్లో భాగంగా తిరుపతి జిల్లాలో కురిస్ సిటీకి వర్చువల్ గా ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. 242 కోట్లతో ఆదోని బైపాస్, 245 కోట్లతో నిర్మించే దోర్నాల కుంటా జంక్షన్, 601 కోట్లతో నిర్మించనున్న సంగమేశ్వరం నల్లకాల్వ, వెలుగోడు నంద్యాల రోడ్ల విస్తరణ పనులు, పలు రైల్వే ప్రాజెక్టుల పనులను ప్రధాని ప్రారంభించారు. Green Hydrogen Hub, 20,000 megawatt renewable energy projects will be installed in Andhra Pradesh. ఈ వేదికపై మాట్లాడిన ముఖ్యమంత్రి చంద్రబాబు విశాఖవాసుల చిరకాల వాంఛ రైల్వే జోన్ త్వరలో సాకారం కాబోతోందని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ ఏ సమస్య చెప్పినా అర్థం చేసుకుంటారని, వెంటనే పనులు జరిగేలా చూస్తారని చంద్రబాబు కొనియాడారు. మోదీ చేపట్టిన కార్యక్రమాలతో దేశం అభివృద్ధిలో దూసుకుపోతోందన్న చంద్రబాబు ఇదే స్ఫూర్తితో ఏపీ సమగ్రాభివృద్ధికి కూటమి ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. 20 లక్షల ఉద్యోగాలిచ్చే బాధ్యత తమదన్న చంద్రబాబు కేంద్రం అండతో ఏపీకి పెట్టుబడులు ఊపందుకున్నట్టు చెప్పారు. అమరావతి అభివృద్ధి, నదుల అనుసంధానానికి కేంద్రం అవసరమన్న చంద్రబాబు అందుకు సహకరించాలని ప్రధానిని కోరారు.
Till yesterday, our Amaravati was in doldrums. Now, sir, you have to come sometime to witness where you have laid the foundation. Finally, we are going to complete with your blessings. Then you have to inaugurate Amaravati, one of the best city as you dream. Sir, always you are promoting linking of rivers, irrigation. You have done it. You have shown the way. Same way, sir. In Polavaram, you have cleared everything. We will complete it under your leadership. Intra-linking of rivers, we will start immediately, and you bless us, we will complete. That is our commitment, sir. అనంతరం ఏపీ ప్రజలకు తెలుగులో కృతజ్ఞతలు తెలుపుతూ ప్రసంగం ప్రారంభించిన ప్రధాని మోదీ ఇవాళ భూమి పూజలు ప్రారంభోత్సవాలు చేసిన ప్రాజెక్టులు ఏపీలో అభివృద్ధిని సరికొత్త శిఖరాలకు చేరుస్తాయన్నారు. ఏపీకి అన్ని రంగాల్లో మద్దతుగా నిలుస్తున్నామన్న మోదీ దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో కీలకం కానుందన్నారు. రైల్వే జోన్తో వ్యవసాయ పర్యాటక రంగాలు ఊపందుకుంటాయని వివరించారు. आज चंद्रबाबू ने अपने भाषण में सारे शिक्षर लगा दिए हैं. उनके एक एक शब्द के स्पिरिट को मैं आदर करता हूं. हमारा आंध्र प्रदेश पॉसिबिलिटीज और अपॉर्चुनिटीज का राज्य है. जब आंध्र की ये पॉसिबिलिटी साकार होगी तो आंध्र भी विकसित बनेगा, भारत भी विकसित राष्ट्र बनेगा. इसलिए आंध्र का विकास ये हमारा विजन है. आंध्र के लोगों की सेवा ये हमारा संकल्प है. आज यहाँ 2 लाख करोड़ रुपए से ज्यादा के प्रोजेक्ट का उद्घाटन और शिलान्यास किया गया है. ये प्रोजेक्ट आंध्र प्रदेश को विकास को नई ऊंचाई देंगे. साउथ कोस्ट रेलवे जोन का मुख्यालय बनने के बाद इस पूरे क्षेत्र में कृषि और व्यापार से जुड़ी एक्टिविटीज का विस्तार होगा. इसके अलावा टूरिज्म क्षेत्र और लोकल इकोनॉमी को भी प्रगति के नए अवसर मिलेंगे. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2047 నాటికి $2.5 ట్రిలియన్ లక్ష్యం పెట్టుకోవటాన్ని స్వాగతించిన మోదీ ఇందుకు కేంద్రం సహకారం ఉంటుందన్నారు. ఈ దిశలోనే దేశంలో 2 గ్రీన్ హైడ్రోజన్ హబ్లు ఏర్పాటు చేస్తుంటే విశాఖకు ఒకటిచ్చినట్టు చెప్పారు. విశాఖ తీరం వందల ఏళ్ల నుంచి ఎగుమతులు దిగుమతుల్లో ప్రధాన పాత్ర పోషిస్తోందని గుర్తు చేసిన మోదీ సముద్ర సంబంధిత అవకాశాలను పూర్తిగా ఉపయోగించుకుంటామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ने 2047 तक करीब 2.5 ट्रिलियन डॉलर की इकोनॉमी बनाने का लक्ष्य रखा है. इस विजन को साकार करने के लिए चंद्रबाबू गारू की सरकार ने स्वर्ण आंध्र एट 2047 की पहल की है. इसमें केंद्र की एनडीए सरकार भी कंधे से कंधा मिलाकर चल रही है. इसलिए केंद्र सरकार लाखों करोड़ की योजनाओं में आंध्र को विशेष प्राथमिकता दे रही है. साथियों, आंध्र प्रदेश अपने इनोवेटिव नेचर के कारण आईटी और टेक्नोलॉजी का इतना बड़ा हब है. अब समय है आंध्र नई फ्यूचरिस्टिक टेक्नोलॉजीज का सेंटर बने. जो टेक्नोलॉजीज अभी डेवलप ही हो रही है, हम अभी से उनमें लीड लें. आज ग्रीन हाइड्रोजन का इस्तेमाल ये ऐसा ही उभरता हुआ क्षेत्र है. తెలుగు ప్రజల స్వాగతం ఆశీర్వాదాన్ని చూసినట్టు చెప్పిన ప్రధాని సీఎం చంద్రబాబు పెట్టుకున్న లక్ష్యాలకు ఎప్పుడూ అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీ రాకతో 7.5 లక్షల మందికి ఉపాధి అవకాశాలు వస్తున్నాయని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వెల్లడించారు. సదుద్దేశం సదాశయం ఉంటే ఏదైనా సాధ్యమవుతోందన్నారు. పీఎం సడక్ యోజన ద్వారా గ్రామాలకు కూడా రోడ్లు వేస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో వెలుగులు నింపుతున్న ప్రధానికి అన్ని వేళలా అండగా ఉంటామని పవన్ తెలిపారు. 5 ఏళ్ల అవినీతి అరాచక పాలనతో రాష్ట్రం అంధకారంలో కూరుకుపోయిందన్నారు. నేడు అభివృద్ధి అంటే ఆంధ్ర అని చెప్పుకునేలా చంద్రబాబు కృషి చేస్తున్నారని పవన్ కళ్యాణ్ కొనియాడారు. 5 ఏళ్ల అవినీతి అరాచక పాలనలో ఆంధ్రప్రదేశ్ అంధకారంలో కూరుకుపోయినప్పుడు ఆ రోజున మన ముందుకొచ్చి మేము ఎన్డీఏ కూటమితో మనం నిలబెడదాం, ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్షలు నిలబెడదాం, అభివృద్ధి పదంలో నడిపిద్దామని చెప్పి ఆ రోజు ఆశాజ్యోతిలో నిలబడ్డారు. అసలు అభివృద్ధికి ఆస్కారమే లేదు ఆంధ్రాకి అనే స్థితి నుంచి అభివృద్ధి అంటే ఆంధ్రానే అని చెప్పుకునేలా ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఆంధ్రాకి వెలుగుతో నింపుతున్న మీ నిండు హృదయానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.
ఏపీ రాజధాని అమరావతిలో 11,467 కోట్ల రూపాయలతో పనులు చేపట్టేందుకు ప్రభుత్వం పాలన ఆమోదాన్ని ఇచ్చింది. ఈ మేరకు పురపాలక శాఖ కార్యదర్శి కె కన్నబాబు ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటి వరకు నిర్వహించిన వేర్వేరు సిఆర్డీఏ అథారిటీ సమావేశాల్లో తీసుకున్న పనులను చేపట్టేందుకు గాను ప్రభుత్వం ఈ పాలన ఆమోదాన్ని జారీ చేసింది. మొత్తం 20 ఇంజనీరింగ్ పనులు చేపట్టేందుకు సిఆర్డీఏకు అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. రాజధాని పరిధిలోని వివిధ నిర్మాణ పనులకు టెండర్లు పిలిచి పనులు ప్రారంభించేందుకు సిఆర్డీఏ కమిషనర్కు అనుమతి మంజూరు చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఫార్ములా ఈ కార్ కేసులో ఏసీబీ విచారణకు కేటీఆర్తో పాటు న్యాయవాదిని తీసుకువెళ్లేందుకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. దర్యాప్తు అధికారి కేటీఆర్ కూర్చున్న గది కనిపించే విధంగా న్యాయవాది మరో గదిలో కూర్చోవాలని ఆదేశించింది. విచారణను ఆడియో వీడియో రికార్డ్ చేయించాలన్న విజ్ఞప్తిని తోసిపుచ్చింది. రేపటి విచారణ తర్వాత అనుమానాలుంటే మళ్లీ హైకోర్టు సంప్రదించాలని సూచించింది. ఫార్ములా ఈ కారు రేసులో ఏసీబీ నమోదు చేసిన కేసు విచారణకు న్యాయవాదిని అనుమతించాలన్న మాజీ మంత్రి కేటీఆర్ విజ్ఞప్తికి హైకోర్టు అనుమతి ఇచ్చింది. దర్యాప్తు అధికారి కేటీఆర్ కూర్చున్న గది కనిపించే విధంగా న్యాయవాది మరో గదిలో కూర్చోవాలని ఆదేశించింది. ఈ మేరకు కేటీఆర్ తరఫు న్యాయవాది దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టులో ఇవాళ విచారణ జరిగింది. ఇందులో విచారణకు వెళ్లే సమయంలో న్యాయవాదిని అనుమతిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను కేటీఆర్ తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. న్యాయవాదిని అనుమతించొద్దని ఏసీబీ తరపున వాదించిన అదనపు అడ్వకేట్ జనరల్ రజనీకాంత్ రెడ్డి కోరారు. ఈ దశలో న్యాయవాదిని అనుమతిస్తే అభ్యంతరం ఎందుకని, విచారణ గదిలోకి న్యాయవాది వెళ్లటం లేదు కదా అని హైకోర్టు వ్యాఖ్యానించింది. వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి సీబీఐ విచారణను ఎదుర్కొనే సమయంలో న్యాయవాదిని అనుమతి ఇస్తూ ఇదే హైకోర్టు తీర్పు ఇచ్చిందని జస్టిస్ కె లక్ష్మణ్ గుర్తు చేశారు. కేటీఆర్ దర్యాప్తు అధికారి ఓ గదిలో ఉంటే వాళ్ళిద్దరూ కనిపించేలా మరో గదిలో న్యాయవాది కూర్చుంటారని, ఏసీబీ కార్యాలయంలో తగిన ఏర్పాట్లు ఉన్నాయా లేవా అని ఏఏజీని ప్రశ్నించారు. ఏసీబీ కార్యాలయంలోని లైబ్రరీలో కూర్చుంటే దర్యాప్తు అధికారి గది కనిపిస్తుందని ఏఏజీ కోర్టుకు తెలిపారు. ఆ గదికి సీసీటీవీ కెమెరా ఉందని, సీసీటీవీలను పర్యవేక్షించే గదిలో కూర్చునే ఏర్పాట్లు కూడా ఉన్నాయని ఏఏజీ చెప్పారు. లైబ్రరీ గదిలో కూర్చునే విధంగా న్యాయవాదికి ఏర్పాటు చేయాలని హైకోర్టు ఆదేశించింది. కేటీఆర్ తరపున మాజీ అదనపు అడ్వకేట్ జనరల్ రామచంద్రరావు వెళ్తారని ఆయన తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఆడియో వీడియో రికార్డింగుకు అనుమతి ఇవ్వాలని కేటీఆర్ తరపు న్యాయవాది కోరగా కోర్టు అందుకు నిరాకరించింది. అవినాష్ రెడ్డి కేసులో దర్యాప్తు అధికారి తన వాంగ్మూలాన్ని పూర్తిగా నమోదు చేయడం లేదని ఆరోపించినందునే ఆడియో వీడియో రికార్డింగ్ ను ఆదేశించినట్లు న్యాయమూర్తి తెలిపారు. ఏసీబీ దర్యాప్తుపై అనుమానాలున్నాయని కేటీఆర్ తరపు న్యాయవాది తెలిపారు. లగచర్ల దాడి ఘటనలో పట్నం నరేందర్ రెడ్డి, ఇంకో కేసులో పాడి కౌశిక్ రెడ్డి ఇచ్చిన వాంగ్మూలాలను దర్యాప్తు అధికారులు రాజకీయ ఒత్తిళ్ల కారణంగా మార్చారని తెలిపారు. అయితే రేపు విచారణకు న్యాయవాదితో ఏసీబీ కార్యాలయంలో హాజరు కావాలని, ఏమైనా అనుమానాలుంటే మళ్లీ కోర్టును సంప్రదించాలని ఆదేశించిన న్యాయమూర్తి ఉత్తర్వులు జారీ చేశారు. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ను ఏసీబీ అధికారులు దాదాపు 7.5 గంటల పాటు ప్రశ్నించారు. ఈ కేసులో A2గా ఉన్న అరవింద్ కుమార్ పై విదేశీ సంస్థకు నిధుల బదలాయింపులో కీలకంగా వ్యవహరించారు అన్న ఆరోపణలున్నాయి. అరవింద్ కుమార్ తన పరిధిలోని హెచ్ఎండిఏ నుంచి ఫార్ములా ఈ ఆపరేషన్స్ కు హెచ్ఎండిఏ చీఫ్ ఎగ్జిక్యూటివ్ బిఎల్ఎన్ రెడ్డి ద్వారా నిధులు బదిలీ చేయించారు అన్న ఆరోపణలపై ఏసీబీ విచారించింది. నిధుల బదిలీలో ఏస్ నెక్స్ట్ జెన్ తో జరిగిన ఒప్పందాలపైన ఏసీబీ ఆరా తీసినట్టు తెలుస్తోంది. ఈ విచారణలో అరవింద్ కుమార్ వాంగ్మూలాన్ని అధికారులు నమోదు చేశారు. మరోవైపు ఇదే కేసులో బిఎల్ఎన్ రెడ్డిని ఈడీ సుదీర్ఘంగా విచారించింది. నిధుల బదిలీకి సంబంధించి ఆయన్ని ఈడీ అధికారులు 9.5 గంటల పాటు ప్రశ్నించారు. అయితే బిఎల్ఎన్ రెడ్డి సరైన సమాధానాలు ఇవ్వలేదని సమాచారం. తెలంగాణలో మోసం, విధ్వంసం, దృష్టి మళ్లించే పాలన సాగుతోందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ పార్టీ నూతన డైరీని ఆ పార్టీ సీనియర్ నేత హరీష్ రావు, ఇతర మాజీ మంత్రులు, నేతలతో కలిసి కేటీఆర్ ఆవిష్కరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయట్లేదు, కానీ ప్రజల దృష్టి మళ్లించేందుకు కేటీఆర్ పై కేసు పెట్టారని హరీష్ రావు ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారిపై కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ పార్టీకి 2001లో ఉన్న ఇబ్బందులతో పోల్చితే ఇప్పటి ఇబ్బందులు లెక్క కాదని కేటీఆర్ అన్నారు. కేసీఆర్ తయారు చేసిన సైనికుడిగా కేసులకు భయపడేది లేదన్నారు. నిజాయితీ ఉన్న నాయకుడిగా జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేస్తున్నారని, తెలంగాణలో ఏడాది గడిచినా ఇంకా అమలు చేయట్లేదని కేటీఆర్ విమర్శించారు. ఇక్కడ హైడ్రా బాధితులు వచ్చి ఇల్లు కూలిపోతుంటే ఏడిసిలు చూడు, వాళ్ళ ఇబ్బంది ముందు మనది ఏమి ఇబ్బంది? ఇవాళ లగచర్లలో రైతులు భూములు ఇవ్వకపోతే తీసుకుపోయి 40 రోజులు గిరిజన రైతులను జైల్లో పెట్టిన చూడు, వాళ్ళ ఇబ్బంది ముందు మనది ఏమి ఇబ్బంది? కాబట్టి కేసులు అనేది అసలు ఇష్యూయే కాదు. ఈ కేసు నేను కొట్లాడతా, మనకు మంచి లాయర్లు ఉన్నారు, ఆ కేసు సంగతి మేము చూసుకుంటాం. మీరు దాని గురించి మర్చిపోండి, దాని గురించి ఆందోళన చేయాల్సిన అవసరమో బాధపడాల్సిన అవసరమో లేనే లేదు.
మీరు చేయవలసింది, మనం చేయవలసింది బీఆర్ఎస్ పార్టీగా తెలంగాణ ప్రజలకు ఒక రక్షణ కవచం లాగా నిలబడి ఈ మోసపూరిత కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క భరతం పట్టే విధంగా ముందుకు పోదాం. ఇంటర్ విద్యా విధానంలో సమూల మార్పులు తీసుకొస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ ఇంటర్ విద్యా మండలి కార్యదర్శి కృతికా శుక్లా తెలిపారు. జాతీయ కరికులం చట్టాన్ని అనుసరించి సంస్కరణలు చేపడుతున్నట్లు తెలిపారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇంటర్లో ఎన్సీఈఆర్టీ పాఠ్యపుస్తకాలు ప్రవేశపెడుతున్నామని వెల్లడించారు. సిలబస్ పాఠ్యపుస్తకాలు పూర్తిగా మార్చడం, కొత్త సబ్జెక్టులు కాంబినేషన్తో పాటు మార్కుల విధానంలోనూ మార్పులు తీసుకురానున్నట్లు వివరించారు. ఇంటర్నల్ మార్కుల విధానం ప్రవేశపెట్టి విద్యార్థులపై ఒత్తిడి తగ్గించేందుకు ఇంటర్ మొదటి ఏడాది పరీక్షలు పూర్తిగా తొలగించేలా ప్రతిపాదనలు తీసుకొచ్చినట్లు పేర్కొన్నారు. కీలక సంస్కరణల ప్రతిపాదిత విధానాలను సంబంధిత వెబ్సైట్లో ఉంచామన్నారు. Science courses law, we are adopting NCERT books as it is. Similarly, for arts and humanities courses, BIE syllabus ni కొంచెం మోడిఫై చేసుకొని ఎన్సీఆర్టీ బుక్ లో ఉన్న చాప్టర్స్ మోడిఫై చేసుకొని న్యూ బుక్ దానికి డిజైన్ చేయడం జరిగింది. చాలా మంది ఎంబైపీసీ అడుగుతున్నారు, అంటే అది తీసుకుంటే we can appear for both NEET and JEE. So ఇది అడ్రస్ చేయడానికి we are introducing second subject as elective. So one language compulsory, second language is elective. అది కాకుండా you can also take a subject, academic subject. తెలంగాణలో గ్రామీణ రహదారుల్ని నగరాల స్థాయిలో అభివృద్ధి చేయాలని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి సీతక్క తెలిపారు. హైదరాబాద్ ఎర్రమంజిల్లోని పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ కార్యాలయంలో రూరల్ ఇంజనీర్లతో మంత్రి సమీక్ష నిర్వహించారు. సరైన రహదారి సదుపాయాలు లేకపోవడమే పల్లెల వెనుకపాటుకు కారణమని అన్నారు. సీఎం ఆదేశాల మేరకు 2600 కోట్ల రూపాయలతో గ్రామీణ రహదారుల్ని నిర్మిస్తున్నామని, రోడ్ల నిర్వహణ కోసం 1600 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు అధికారులకు వివరించారు. గ్రామీణ ప్రాంతాల్లో 30 మెట్రిక్ టన్నుల వాహనాలు నడిచేలా రోడ్ల నిర్మాణానికి రూరల్ ఇంజనీర్ల కార్యాచరణ సిద్ధం చేయాలని చెప్పారు. తెలంగాణలో మహిళా సాధికారితే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చెప్పారు. ఈ దిశలోనే స్వయం సహాయక సంఘాల ద్వారా సోలార్ పవర్ ప్లాంట్లు ఏర్పాటు చేసి 1000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. ఈ మేరకు ఇంధన శాఖ, గ్రామీణాభివృద్ధి శాఖల మధ్య కుదిరిన ఒప్పందం అమలుపై మంత్రులు సీతక్క, కొండా సురేఖతో భట్టి సమీక్షించారు. ఇంధన, గ్రామీణాభివృద్ధి శాఖల మధ్య 2024 నవంబర్ 19న కుదిరిన ఒప్పందాన్ని ఉపయోగించుకుని మహిళల సాధికారితకు కృషి చేయాలని డిప్యూటీ సీఎం కలెక్టర్లకు సూచించారు. 5 ఏళ్లలో 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరులుగా తీర్చిదిద్దాలి అనే లక్ష్యంతో పెద్ద మొత్తాల్లో వడ్డీ లేని రుణాలు అందుబాటులోకి తెస్తున్నట్లు చెప్పారు. రాజకీయ ప్రత్యర్థుల్ని అధికార పార్టీ భయభ్రాంతులకు గురి చేస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలంగాణ గవర్నర్కు ఫిర్యాదు చేశారు. నిన్న బీజేపీ కార్యాలయంపై వందలాది కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేశారని జిష్ణుదేవ్ వర్మకు లేఖ రాశారు. కాంగ్రెస్ కార్యకర్తలు కర్రలు, రాళ్లతో దాడి చేశారన్న కిషన్ రెడ్డి ఆ దాడిలో బీజేపీ నాయకులు గాయపడ్డారని లేఖలో పేర్కొన్నారు. కాంగ్రెస్ హింసాత్మక చర్యలకు పాల్పడుతోందని, ప్రజాస్వామ్య పాలన అనుసరించేలా ప్రభుత్వానికి సూచించాలని గవర్నర్ను కిషన్ రెడ్డి కోరారు. గ్రూప్ 3 పరీక్ష ప్రాథమిక కీని టీజీఎస్పీఎస్సీ విడుదల చేసింది. అభ్యర్థుల వ్యక్తిగత లాగిన్లలో ప్రాథమిక కీ ఈ నెల 12 వరకు అందుబాటులో ఉంటుందని టీజీఎస్పీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం తెలిపారు. కీపై అభ్యంతరాలు ఉంటే ఈ నెల 12న సాయంత్రం 5 గంటల్లోపు ఆంగ్లంలోనే తెలపాలని సూచించారు. మరో 2 రోజుల్లో గ్రూప్ 2 పరీక్ష కీని కూడా విడుదల చేస్తామని వెంకటేశం ప్రకటించారు. మార్చి 31లోగా ఉద్యోగ ఖాళీల వివరాలను ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరినట్లు వెల్లడించారు. ఖాళీల ప్రకారం నోటిఫికేషన్ల జారీపై ఏప్రిల్లో కసరత్తు చేస్తామన్న వెంకటేశం మే 1 నుంచి కొత్త ఉద్యోగాలకు నోటిఫికేషన్లు విడుదల చేస్తామన్నారు. కొత్త నోటిఫికేషన్లు ఇచ్చి 6-8 నెలల్లో భర్తీ ప్రక్రియను పూర్తి చేస్తామని టీజీఎస్పీఎస్సీ చైర్మన్ వివరించారు. తిరుపతిలో వైకుంఠ ద్వార సర్వదర్శన టోకెన్ల జారీ కేంద్రాల వద్ద తోపులాట జరిగి ఓ భక్తురాలు మృతి చెందారు. తిరుపతిలోని శ్రీనివాసం వద్ద జరిగిన తోపులాటలో తమిళనాడు సేలంకు చెందిన భక్తురాలు మృతి చెందారు. మరో 4 అస్వస్థకు గురికాగా వారిని రియా ఆసుపత్రికి చేర్పించి చికిత్స అందిస్తున్నారు. బైరాగిపట్టణ రామానాయుడు స్కూల్ వద్ద సత్యనారాయణపురంలోని టోకెన్ల జారీ కేంద్రం వద్ద కూడా తోపులాట జరిగి పలువురు భక్తులు అస్వస్థకు గురయ్యారు. జమిలి ఎన్నికల బిల్లులపై అధ్యయనానికి ఏర్పాటు చేసిన సంయుక్త పార్లమెంటరీ కమిటీ తొలి భేటీలోనే అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం చోటు చేసుకుంది. పీపీ చౌదరి ఆధ్వర్యంలో 39 మంది సభ్యుల జేపీసీ కమిటీ ఇవాళ తొలి సమావేశాన్ని నిర్వహించింది. బిల్లు నిబంధనలు, మార్గదర్శకాలను న్యాయశాఖ అధికారులు సభ్యులకు తెలియజేశారు. అనంతరం కమిటీ సభ్యులు తమ అభిప్రాయాలు పంచుకున్నారు. కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ సహా విపక్ష సభ్యులు ఈ బిల్లులు రాజ్యాంగంపై దాడిగా అభివర్ణించారు. ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం వల్ల ఖర్చు తగ్గుతుందనే వాదనలను ప్రతిపక్ష సభ్యులు తోసిపుచ్చారు. డబ్బు ఆదా చేయటం కంటే ప్రజాస్వామ్య హక్కుల్ని కాపాడటం చాలా ముఖ్యమని టీఎంసీ ఎంపీ చెప్పారు.
ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టిన బీజేపీ ఎంపీలు జమిలి ఎన్నికల ఆలోచన ప్రజల సంకల్పాన్ని ప్రతిబింబిస్తుందన్నారు. మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలోని కమిటీ 25,000 మందికి పైగా ప్రజల్ని సంప్రదించిందని, అధిక సంఖ్యలో మద్దతు లభించిందని బీజేపీ సభ్యులు తెలిపారు. 1957లో లోక్సభతో సహా అన్ని రాష్ట్రాలకు ఎన్నికలు జరిగేలా చూసేందుకు నెహ్రూ ప్రభుత్వం 7 రాష్ట్రాల అసెంబ్లీలను రద్దు చేసిందని గుర్తు చేశారు. అప్పుడు రాజ్యాంగాన్ని ఉల్లంఘించేలా వారు వ్యవహరించారా అని బీజేపీ నేతలు ప్రశ్నించారు. అమ్మాయిల శరీరాకృతిపై కించపరిచే వ్యాఖ్యలు చేసిన లైంగిక వేధింపుల నేరంగానే పరిగణించాలని కేరళ హైకోర్టు స్పష్టం చేసింది. శరీరాకృతిపై వ్యాఖ్యలు చేయటం అంటే అమ్మాయిలు, మహిళల గౌరవానికి ఉద్దేశపూర్వకంగా భంగం కలిగించటమేనని పేర్కొంది. కేరళ ఎలక్ట్రిసిటీ బోర్డు మాజీ ఉద్యోగి తనపై నమోదైన కేసును కొట్టేయాలని వేసిన పిటిషన్పై విచారణ సందర్భంగా హైకోర్టు ఈ మేరకు వ్యాఖ్యలు చేసింది. ఆ ఉద్యోగి విధుల్లో ఉన్నప్పుడు తనపై వేధింపులకు పాల్పడ్డారంటూ అదే సంస్థలో పనిచేసిన ఓ మహిళా ఉద్యోగి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అసభ్య పదజాలంతో దూషిస్తున్నారని, అభ్యంతరకర మెసేజ్లు పెట్టడం సహా వాయిస్ కాల్స్ చేసేవారని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొన్నారు. శరీరాకృతిని ఉద్దేశిస్తూ అనుచిత వ్యాఖ్యలు చేసినట్టు తెలిపారు. ఈ కేసుపై జరిగిన విచారణలో ఆ మహిళకు అందమైన శరీరం ఉందని మాత్రమే తాను చెప్పినట్లు పేర్కొన్న మాజీ ఉద్యోగి కేసును కొట్టేయాలని కోరారు. ఈ వాదనతో విభేదించిన కోర్టు ఓ మహిళ శరీరాకృతిపై వ్యాఖ్యలు చేయటాన్ని లైంగిక వేధింపుల నేరంగానే పరిగణించాలని తీర్పు ఇచ్చింది. ఈ ఏడాది వృద్ధి రేటు అంచనాల్లో తగ్గుదల సహా సంస్థల త్రైమాసిక ఫలితాలకు ముందు మదుపరులు ఆచితూచి స్పందించిన వేళ దేశీయ స్టాక్ మార్కెట్లు స్వల్ప నష్టాలతో ముగిశాయి. గత సెషన్లో 234 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్ ఇవాళ ఒడిదుడుకుల మధ్య సాగిన ట్రేడింగ్లో 61 పాయింట్లు తగ్గింది. ఉదయం 78,319 పాయింట్ల వద్ద సెన్సెక్స్ ప్రారంభమైంది. ఇదే ఇవాల్టి గరిష్ట స్థాయి కాగా తర్వాత అమ్మకాల ఒత్తిడితో కుదేలైన సెన్సెక్స్ ఒక దశలో 77,487 పాయింట్ల కనిష్ట స్థాయికి పడిపోయింది. అయితే తగ్గిన ధరల వద్ద మదుపరులు టీసీఎస్, రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి దిగ్గజ సంస్థల వాటాలు కొనేందుకు మొగ్గు చూపక సెన్సెక్స్ వేగంగా కోలుకుంది. చివరకు స్వల్ప నష్టంతో 78,148 పాయింట్ల వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ 19 పాయింట్లు తగ్గి 23,689 పాయింట్ల వద్ద ముగిసింది.